హరే కృష్ణ. మనం భక్తి శాస్త్రాలలో ఒకటైనటువంటి భగవద్గీత యథాతథం చర్చించడం మనం ప్రారంభించాం. నిన్నటి రోజున మనం అసలు శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాన్ని చర్చించడం జరిగింది. ఆత్మశుద్ధి కోసం మనం చేయాలని, మన యొక్క మనసు కృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉండడం కోసం మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని, అంతిమంగా మనం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని నిర్మూలించడం కోసం, ఆ విధంగా విశుద్ధమైనటువంటి భగవత్ సేవలో నిమగ్నం కావడం కోసం మనం శాస్త్రాధ్యయనం చేయాలని మనం చర్చించాం. అయితే ఈరోజు మనం సరే శాస్త్రాధ్యయనం చేయాలి, బాగానే ఉంది, మరి ఎందుకని వైదిక శాస్త్రాలనే మనం అధ్యయనం చేయాలి, లేదా వైదిక శాస్త్రాల యొక్క ప్రామాణికత ఏమిటి? క్రైస్తవులు మాకు బైబిల్ ప్రమాణం అంటారు. అంటే వారు ఏది మాట్లాడినా బైబిల్ని దానికి నిరూపణగా చూపిస్తుంటారు. ఇక మహమ్మదీయుల విషయానికి వస్తే వాళ్ళు ఖురాన్ ప్రామాణికంగా పరిగణిస్తారు. సిక్కులైతే గురు గ్రంథ సాహిబ్ ప్రామాణికంగా పరిగణిస్తారు. అయితే ఎవరికి వారు తాము అనుసరించేటువంటి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రామాణికమని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి వైదిక శాస్త్రాలు కూడా అదే కోవలోకి వస్తాయా? అంటే మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనం వేదం ప్రమాణం అని చెబుతున్నామా? లేకపోతే అసలు వేద ప్రమాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకని వేదాలు అన్నిటికంటే కూడా సర్వోన్నతమైనవిగా పరిగణించబడుతున్నాయి? ఈ విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కలియుగంలో భగవద్గీత చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటిది. ఎందుకంటే పంచమ వేదమైనటువంటి మహాభారతం ఏదైతే ఉందో దానిని వ్యాసదేవులు రచించడం జరిగింది స్త్రీ, శూద్ర, ద్విజబంధువుల కోసం. అంటే వైదిక శాస్త్రాలని కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాగే క్షత్రియులు కూడా కొంతవరకు అర్థం చేసుకోగలరు. కానీ కలియుగంలో మనం చూసినట్లయితే కలవు సూత్ర సంభవ అని చెప్పబడింది. కలియుగంలో జనులందరూ కూడా శూద్రుల స్థాయికి రాగలరు, లేదా సాధారణంగా శూద్రుల కంటే తక్కువ స్థాయిలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి వారి కోసం, ఈ కలియుగంలో ఉన్నటువంటి జనుల కోసం ప్రత్యేకించి వ్యాసదేవులు వారు ఈ మహాభారతాన్ని రచించడం జరిగింది. మహాభారతం అనేది పంచమ వేదం. అంటే వేదాల్లో ఉన్నటువంటి వేదాలను అధ్యయనం చేసి అర్హత లేనటువంటి స్త్రీ, శూద్ర, ద్విజబంధువులు, లేదా సామర్థ్యం లేనటువంటి స్త్రీ, శూద్ర, ద్విజబంధువులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన మహాభారతం రూపంలో ఇచ్చారు. దాన్ని పంచమ వేదం అంటాం. మరి ఆ మహాభారతం యొక్క సారాంశం ఏమిటంటే భగవద్గీత. మరి మనం ఈ భగవద్గీతను మౌలికమైనటువంటి గ్రంథంగా మనం స్వీకరిస్తాం. ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఈ భగవద్గీతపై ఆధారపడి ఉంది. మరి ఈ భగవద్గీత యొక్క ప్రామాణికత ఏమిటి, అలాగే వైదిక శాస్త్రాల యొక్క ప్రామాణికత ఏమిటనేది మనం చర్చించాలి. ఆ విషయాల గురించి ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ప్రమాణం అనేటువంటి మాట మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. ప్రమాణము అంటే ఏమిటి? నిరూపణ అని. ప్రామాణిక అనేటువంటి శబ్దాన్ని కూడా వాడుతుంటాం. అంటే కొలిచేటువంటిది అనేటువంటి అర్థం ఉందన్నమాట. ప్రతిదానికి ఒక కొలమానం అనేది ఉంటుంది. మనం ఎత్తుని కొలవాలంటే ఒక విధమైన టేప్ని వాడతాం. వేడిని కొలవాలంటే మనం దానికి సంబంధించిన కొన్ని ఉపకరణాలు వాడుతుంటాం, థెర్మోమీటర్ లాంటివి. వర్షాన్ని కొలవాలంటే ఒక విధమైనటువంటి ఉపకరణాలు వాడతాం. ఇలా ప్రతిదానికి ఒక ఉపకరణం అనేది ఉంటుంది. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక పనిముట్టు. అలాగే ప్రమాణము అంటే ఏమిటంటే దేని ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలము, సరైనటువంటి జ్ఞానాన్ని, దాన్ని ప్రమాణం అని చెప్పి అంటాం. మరి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లేదా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వగలిగేది వేదశాస్త్రాలు. కాబట్టి మరి వేదం ఎందుకని ప్రమాణం, అది మనం ఈరోజు చర్చించబోతున్నాం. మరి ఈ ప్రమాణం అనేటువంటిది మౌలికంగా 3 విధాలుగా ఉంటుంది. మొదటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని, రెండవ దాన్ని అనుమాన ప్రమాణం అని, మూడవ దాన్ని శబ్ద ప్రమాణం అని చెప్పి అంటారు.
ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అనేటువంటివి 3 ప్రమాణాలు. ప్రమాణము అంటే జ్ఞానాన్ని పొందేటువంటి విధానం. ఈ 3 విధానాలుగా మనం జ్ఞానాన్ని పొందుతాం. ప్రత్యక్షం అంటే ఏమిటి? అక్ష అంటే మన యొక్క నేత్రాలు, చూడడం అని చెప్పంటాం. అయితే మనం దేని ద్వారా చూస్తాం? కళ్ళ ద్వారా చూస్తాం. కానీ కేవలం కళ్ళ ద్వారానే కాదు, మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం చూస్తాం. ఉదాహరణకి ఉప్పు చూడండి అంటాం. మరి ఉప్పు చూడమని అంటే అది కళ్ళతో చూస్తున్నట్టే అర్థం కాదు, నాలుకతో చూడాలి. అలాగే వాసన చూడండి అంటాం. అక్కడ చూడండి అనే పదాన్ని వాడతాం, కానీ కళ్ళను వాడతామా? ముక్కుని వాడుతున్నాం. అలాగే శబ్దం చూడండి అంటాం. మరి శబ్దం చూడండి అంటే ఏం చేస్తాం? ఎలా చేస్తాం? దాన్ని చెవితో చూస్తాం, అంతేగాని కళ్ళతో చూడం. అలాగే స్పర్శ చూడమంటాం, వేడిగా ఉందో లేదో చూడండి అంటాం. అప్పుడు మళ్ళీ కళ్ళను వాడం, మనం చేతిని వాడతాం. కాబట్టి జ్ఞానేంద్రియాలని మనం ఉపయోగిస్తాం. అంటే మన యొక్క స్వంత జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం పొందేటువంటి అనుభూతి, దానిని ఇంద్రియానుభూతి అని చెప్పంటాం. ఇవి జ్ఞానేంద్రియాలు కదా, వీటి ద్వారా పొందేటువంటి అనుభూతి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పంటారు. అంటే మనమే స్వయంగా చూస్తున్నాం. అంటే మన కళ్ళతో, మన ముక్కుతో, మన చెవులతో, మన నాలుకతో, మన చర్మంతో మనం అనుభూతి చెందుతున్నాం. కాబట్టి ఇది ఒక విధానం, అంతే కదా. మనం ప్రతిరోజు ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడుతున్నాం లేదా? ఉదయం లేచిన దగ్గర నుంచి మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ఎంతో జ్ఞానాన్ని సమీకరిస్తున్నాం. దీనిని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇది ఒక విధానం. ఇక రెండవ దాన్ని అనుమాన ప్రమాణము అని చెప్పంటారు. అనుమాన ప్రమాణం అంటే తర్కబద్ధమైనటువంటి అనుమానం. చూడండి, అనుమానం అంటే సందేహించడం, కానీ తర్కబద్ధమైనటువంటి లాజికల్ తర్కం ఉండాలి అందులో. ఇప్పుడు ఎలా దానికి ఒక ఉపమానం చెప్పగలరా అంటే, మనకి ప్రత్యక్షంగా అది కనిపించకపోవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని చూసి మనం దానిని అర్థం చేసుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు ఆకాశం మేఘావృతమైంది, ఆకాశం మేఘావృతమై ఉంది, లేదా మనం ఇక్కడ కూర్చున్నాం, దూరంగా మేఘాలు కనిపిస్తున్నాయి, కాబట్టి అక్కడ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. మనం చెప్పొచ్చా లేదా? నేరుగా వర్షం పడడం మనం చూసామా? లేదు. కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలను చూసి దాని ద్వారా మనం విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. లేదా దూరంగా ఎక్కడో పొగ వస్తుంది అనుకోండి, మన దగ్గర కాదు, ఎక్కడో సుదూర ప్రాంతంలో పొగ వస్తుంది, దాన్ని చూసి మనం ఏమైనా నిర్ధారించవచ్చు, అక్కడేదో మంట మండుతుందని చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని ఏమంటారు? అనుమాన ప్రమాణము అని చెప్పుకుంటారు. లేకపోతే మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో అక్కడ మనకి ముందు తలుపు చప్పుడు వచ్చింది, ఎవరో తలుపు తట్టినట్టుగా చప్పుడు వచ్చింది, మనం నేరుగా అక్కడ చూడటంలా, కానీ మనం ఏమనుకుంటాం, ఎవరో ఒక మనిషి వచ్చి ఉంటాడు చూడండి అంటాం. ఈ విధంగా మనం దాన్ని ఏమంటామంటే అనుమాన ప్రమాణము అని చెప్పుకుంటారు. ఇక మూడవది ఏమిటంటే శబ్ద ప్రమాణము అని చెప్పుకుంటారు. శబ్ద ప్రమాణం అంటే వినడం ద్వారా తెలుసుకోవడం. అంటే ఎలాంటి శబ్దము? విశ్వసించదగిన ప్రామాణిక వాక్కులు. చూడండి, విశ్వసించదగినటువంటి ప్రామాణికమైనటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో వాటిని శబ్ద ప్రమాణం అని చెప్పుకుంటారు. అంటే వినడం ద్వారా తెలుసుకోవడం అనమాట. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు 1975లో ఇచ్చినటువంటి ఒక భాగవత ప్రవచనంలో ఈ విధంగా చెబుతారు. ఆయన ఏమంటారంటే, వైదిక సూత్రాలను అనుసరించి 3 విధాలైన ప్రమాణాలు ఉన్నాయి. ప్రతిదీ ప్రమాణంతో నిరూపించబడాలి. కనుక ఇవి 3 మౌలికమైన ప్రమాణాలు. ఏమిటి మౌలికమైన ప్రమాణాలు? ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ఈ 3 కూడా మౌలికమైనటువంటి ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం మరియు శృతి ప్రమాణం అని కూడా అంటారు. శబ్ద ప్రమాణాన్నే శృతి అని కూడా అంటారు, ఎందుకంటే మనం వినడం ద్వారా తెలుసుకునేటువంటిది కాబట్టి. కాబట్టి ఈ 3 మనం ఏమంటారు, ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి విధానం అన్నమాట. దేనికైనా సరే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఈ విషయం చెప్పాడంటే, నీకు ఎలా తెలుసు అని అడుగుతాం లేదా? అతడు ఏమంటాడు? నేను చూశానంటాడు, లేదా నాకు ఇలా అనిపించింది అంటాడు, లేదా నేను విన్నాను అంటాడు. ఈ 3 ఏదో ఒకదాన్ని అంటాడా, లేకపోతే వేరే విధంగా ఏమైనా చెప్పగలడా? చెప్పండి. 3 ఏదో ఒకటి తప్పనిసరే కదా? చెప్పండి. ఆ సంఘటన నువ్వు నాకు చెప్పావు, అది నువ్వు చూసైనా ఉండాలి, లేకపోతే నీకు అనుమానం వచ్చైనా ఉండాలి. ఏ విధంగా అనుమానం వచ్చిందంటే దానికి సంబంధించిన చిహ్నం ఏదో కనిపించాలి, నీకు ఒక ఇండికేషన్ అనేది ఉండాలి. 3వది నీకు ఎవరైనా చెప్పు ఉండాలి, అంతే కదా? ఈ 3 ద్వారానే కదా మనం జ్ఞానాన్ని పొందుతాం, సాధారణంగా తెలుసుకుంటాం ఈ విషయాన్ని. కాబట్టి ఈ 3 మౌలికమైనటువంటివిగా చెప్పబడ్డాయి. సరే,
ఇది మనం పక్కన పెట్టినట్లయితే మరి ప్రతి మనిషికి కూడా మనం చూసినట్లయితే 4 లోపాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా 4 లోపాలు అనేటువంటివి ఉన్నాయి. ఏమిటా 4 లోపాలు? ఒకటిది దీనిని సంస్కృతంలో భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణాపాటవ అని చెప్పి అంటారు. భ్రమ అంటే ఏమిటంటే ఒకదానికొకటి గజిబిజి కావడం. చీకట్లో మనం తాడుని చూసి పాము అనుకోవడం భ్రమ, దాన్ని భ్రమ అని చెప్పి అంటారు. ఇక ప్రమాద అంటే ఏకాగ్రత లోపం. చూడండి, ఏకాగ్రత లోపం లేకపోతే ఏమవుతుంది? తప్పు చేస్తాం, అంతేనే కదా. తప్పు చేస్తాం లేదా ఏకాగ్రత లోపం, యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి భ్రమ అంటే ఒకదానికొకటి గజిబిజి కావడం. 2 ప్రమాద అంటే ఏకాగ్రత లోపం. 3 విప్రలిప్స అంటే ఇతరులను మోసం చేయాలనే ప్రవృత్తి, అబద్ధాలు చెప్పడం. అబద్ధం చెప్పామంటే మోసం చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. కాబట్టి దాన్ని విప్రలిప్స అంటారు. 4వది కరణాపాటవ. కరణాపాటవ అంటే ఇంద్రియాల అసంపూర్ణత అన్నమాట. మన ఇంద్రియాల అసంపూర్ణమైనటువంటివి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ మనకు కనిపించవు, అన్నీ మనకు వినిపించవు, అన్నిటినీ మనం రుచి చూడలేం. లేకపోతే అన్నిటినీ మనం రుచి చూడలేం, అన్నిటినీ మనం వినలేం, అన్నిటినీ చూడలేం, అన్నిటినీ మనం వాసన చూడలేం, అన్నిటినీ మనం స్పృశించలేం. ఎందుకంటే మన ఇంద్రియాలకు ఒక పరిధి అనేటువంటిది ఉందన్నమాట. దీని గురించి అంటే ఈ వాస్తవానికి ఈ ప్రమాణం అనేటువంటి దాని గురించి పూర్వం వైదిక ప్రమాణ శాస్త్రం అనే ఒక సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. వేదిక్ ఎపిస్టమాలజీ అని చెప్పి అంటారు. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఆ ప్రవచనాలను వింటే వారికి ఇంకా ఎక్కువ సమాచారం లభిస్తుంది అనమాట. కాబట్టి నేను క్లుప్తంగా మాత్రమే ఇప్పుడు చెప్పదలిచాను. ఇంకా అదనంగా వివరాలు కావాలనుకున్న వాళ్ళు వేదిక్ ఎపిస్టమాలజీ అంటే వైదిక ప్రమాణ శాస్త్రం అనే ఈ ప్రవచన మాలిక ఏదైతే ఉందో దానిని సంప్రదించవచ్చు. కాబట్టి 4 లోపాలు అనేటువంటివి ఉన్నాయి మనిషికి: భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణాపాటవ. ఒకదానికొకటి గజిబిజి కావడం, ఏకాగ్రత లోపం, ఇతరులను మోసం చేయాలనేటువంటి ప్రవృత్తి, అలాగే ఇంద్రియాల యొక్క అసంపూర్ణత. ఇవి ఉండడం చేత ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అనేటువంటివి అవి లోపంతో కూడుకునేటువంటివి అనమాట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఎందుకని ప్రత్యక్ష ప్రమాణం లోపాన్ని కలిగి ఉంటుంది? ఎందుకంటే మనకి 4 లోపాలు ఉన్నాయి కాబట్టి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరించడం కదా. అసలు మన ఇంద్రియాలే సంపూర్ణం కాకపోతే, మన ఇంద్రియాలే అపరిపూర్ణమైనవి అయితే మరి మనం ఎలా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోగలం? అది సాధ్యం కాదు. మరి అనుమాన ప్రమాణం అనేది కూడా ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడిందనే కదా. ఏమంటారు? అనుమాన ప్రమాణం అనేది కూడా ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడిందే. ఇప్పుడు దూరంగా నేను ఇక్కడ కూర్చుని ఏమంటానంటే కాసేపట్లో వర్షం వస్తుంది అని అంటాను నేను. ఎవరో వచ్చి ఎలా చెప్పావు నువ్వు అంటారు. ఎలా చెప్పావంటే అదిగో అక్కడ మేఘం కమ్మింది కదా అంటాను. అయితే ఈలోపు ఒక అతను వచ్చి అంటాడు అది మేఘం కాదు, అక్కడ ఏదో వ్యవసాయ భూముల్లో పంటను తగలపెడుతున్నారు, దానివల్ల మొత్తం అక్కడ ధూమం ఏర్పడింది ఆకాశంలో, అది మేఘం కాదు అని చెప్పి అంటాడు. మరి అప్పుడు నా పరిశీలన ఏదైతే ఉందో అది తప్పు అవుతుందా లేదా? తప్పు అవుతుంది కదా. అంటే అనుమాన ప్రమాణం అనేది ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రత్యక్ష ప్రమాణం అనేది సంపూర్ణం కాదు. కారణం ఏమిటంటే మన ఇంద్రియాలు అసంపూర్ణమైనటువంటివి. ప్రతి మనిషికి 4 లోపాలు ఉంటాయి కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అనేది సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకపోవడం చేత అనుమాన ప్రమాణం అనేది అంతకంటే సంపూర్ణం కాదు. ఇక మిగిలినది ఏమిటి అంటే శబ్ద ప్రమాణం. కాబట్టి శబ్ద ప్రమాణం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ శబ్ద ప్రమాణం అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పౌరుషేయము, మరొకటి అపౌరుషేయము అనేటువంటిది. అంటే మనం విన్నటువంటి విషయం ఎవరి నుంచి విన్నాం, అవునా కదా. ఇప్పుడు వైద్యం గురించినటువంటి విషయం ఎవరో కూరగాయలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి విన్నాం అనుకోండి. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేవాడు వచ్చాడు తోపుడు బండి మీద, కూరగాయలు కొనుక్కుందామని అక్కడికి వెళ్ళినప్పుడు నేను దగ్గుతున్నాను అని చెప్పి దగ్గుతూ ఉంటే వాడేమన్నాడంటే ఏమండి మీకు కరోనా వచ్చిందండి అన్నాడు. ఈ మాట నేను ఎవరినో అడిగి ఎవరో దగ్గుతున్నావు ఏమిటంటే నాకు కరోనా వచ్చిందన్న. నీకు ఎలా తెలుసు అంటే కూరగాయలు అమ్ముకునేవాడు చెప్పాడు. వాడేమంటాడు కూరగాయలు అమ్ముకునేవాడు ఎవడరా చెప్పడానికి,
వైద్యుడిని సంప్రదించు. వైద్యుడు నీకు చెప్తాడు నీ కరోనా ఉందా, లేకపోతే టీబీ ఉందా, లేకపోతే వేరే ఏదైనా జబ్బు ఉందా, లేకపోతే గొంతుకి ఏమైనా కఫం వచ్చిందా, జలుబు చేసిందా అనేది చెప్తాడు. అర్థమవుతుంది కదా. అంతేగాని ఎవరి నుంచి వింటే అది సంపూర్ణం అవుతుందా? ప్రతి ఒక్కరూ మాట్లాడింది సంపూర్ణం కాదు కదా. అందుకే శబ్దం ప్రమాణంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, అపౌరుషేయము, పౌరుషేయము అని చెప్పి అంటారు. అవి ఏమిటో చూద్దాం. పౌరుషేయం అంటే ఏమిటి? ప్రభుపాదుల వారు చెప్తారు ఒక ఉదాహరణ. చైనాలో, భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో పలానా సంఘటనలు జరిగాయని మనం వార్తాపత్రికల ద్వారా, రేడియో ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, లేకపోతే ఢిల్లీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసు. ఎలా తెలుసుకున్నాం మనం? ప్రసార మాధ్యమాల ద్వారా, అంతే కదా, మీడియా ద్వారా మనకు తెలిసింది. ఆ సంఘటనలను మనం నేరుగా అనుభూతి పొందడం లేదు. మనం నేరుగా చూసామా? పొందడం వల్ల ఆ సంఘటనలు నిజంగా జరుగుతున్నాయో లేదో కూడా మనకు తెలియదు. తెలుసా? మనకు తెలియదు. అయినా వార్తాపత్రికలు, రేడియో ప్రామాణికతను మనం స్వీకరిస్తాం. కానీ పేపర్లో పడింది కాబట్టి మనం నిజం అనుకుంటాం, లేకపోతే రేడియోలో చెప్పారు కాబట్టి నిజం అనుకుంటాం, లేదా టీవీలో వచ్చింది కాబట్టి నిజం అనుకుంటాం, లేదా యూట్యూబ్, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో వచ్చింది కాబట్టి మనం వాటిని స్వీకరిస్తున్నాం. అంతేనా కదా. ప్రామాణికుడు పరిపూర్ణుడు అయినప్పుడు మన జ్ఞానం పరిపూర్ణమవుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞాన సముపార్జనకు ప్రామాణికులను విశ్వసించడం తప్ప వేరొక మార్గం మనకు లేదు. చూడండి, ఇక్కడ భౌతిక ప్రపంచంలో అదే కదా మనం చేస్తున్నాం. భౌతిక ప్రపంచంలో అదే చేస్తున్నాం లేదా? మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరైతే ప్రామాణికులు అని చెప్పి అనుకుంటున్నామో వారు చెప్పిన దాన్నే మనం నమ్ముతున్నాం. ఇప్పుడు కలియుగంలో మనం చూసినట్లయితే ఆధునిక రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ విశ్వాసం ఎవరి మీద ఉంది? సోషల్ మీడియా మీద, ప్రసార మాధ్యమాలు, టీవీలో వచ్చిందని, లేదా న్యూస్ పేపర్లో వచ్చిందని, లేకపోతే యూట్యూబ్లో వచ్చిందని, వాట్సాప్లో ఎవరో నాకు సందేశం పంపారని మనం ఏమనుకుంటాం? వాటిని నిజం అనుకుంటాం. అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ ఎందుకని మనం వారు చెప్పింది ప్రామాణికంగా స్వీకరిస్తున్నామంటే అవి ప్రామాణికం అని మనం అనుకుంటున్నాం కాబట్టి. టీవీ ప్రామాణికం అనుకుంటున్నాం కాబట్టి టీవీలో ఏది చెప్తే అది మనం వాస్తవం అనుకుంటాం. న్యూస్ పేపర్ ప్రామాణికం అనుకుంటున్నాం కాబట్టి అందులో ఏది వస్తే అది మనం స్వీకరిస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ప్రామాణికుడు పరిపూర్ణుడైనప్పుడు మన జ్ఞానం పరిపూర్ణం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ టీవీ పరిపూర్ణమా? పర్ఫెక్టా టీవీ? లేదు. వాట్సాప్ పరిపూర్ణమా? కాదు. యూట్యూబ్ పరిపూర్ణమా? కాదు. న్యూస్ పేపర్ పరిపూర్ణమా? కాదు. మరి అవి పరిపూర్ణం కానప్పుడు ఎందుకు అవి పరిపూర్ణం కాదు? ఎందుకంటే అవి కూడా 4 లోపాలు ఉన్నటువంటి వ్యక్తుల చేత నడపబడుతున్నాయి కాబట్టి, వాళ్ళు అపరిపూర్ణులు కాబట్టి వాళ్ళ చేత నడపబడుతున్నటువంటి ఈ ప్రసార మాధ్యమాలు కూడా అపరిపూర్ణం అవుతాయి. కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి సమాచారం కూడా అపరిపూర్ణం అవుతుంది. కానీ మనం అవి ప్రామాణికం అనుకుంటాం కాబట్టి అందులో అది ఏదో వస్తే అది మనం నిజం అనుకుంటాం. అంటే ఇక్కడ నేను ఏ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే లౌకికంగా కూడా మనం శబ్ద ప్రమాణం పైనే ఆధారపడి ఉన్నాం అని చెప్పడం. ఇదంతా ఎందుకు చర్చిస్తున్నామంటే దానికోసం. లౌకిక విషయాల్లో కూడా, శాస్త్ర విషయాలు పక్కన పెట్టండి, లౌకిక విషయాలను కూడా మనం శబ్ద ప్రమాణం ద్వారానే స్వీకరిస్తున్నాం. కానీ ఇవన్నీ పౌరుషేయ శబ్దాల, అపౌరుషేయ శబ్దాల? పౌరుషేయ శబ్దం అంటారు దీన్ని. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తుల నుండి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి. పౌరుషేయము, అపౌరుషేయం అంటే తేడా ఏమిటి? పౌరుషేయము అంటే సాధారణ మనుషులు ఎవరైతే 4 లోపాలతో కూడినటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని, లేదా వారి ద్వారా మనం విన్నదాన్ని పౌరుషేయ శబ్దము అని చెప్పంటారు. ఇక అపౌరుషేయ శబ్దం అంటే ఏమిటో మనం విందాం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ప్రభుపాదుల వారు చెప్తారు. ఏమంటారంటే, ఇప్పుడు నా తండ్రి ఎవరు అనేది నేను ఎలా తెలుసుకోవాలి? సాక్ష్యం తల్లి నుండి వినాలి, అవునా కదా? నా తండ్రి ఎవరనేది ఎవరు నాకు చెప్పాలి? తల్లే కదా చెప్పాల్సింది. వేరే సాక్ష్యం ఏమైనా ఉందో దానికి? లేదు. ఇతడే నీ తండ్రి అని తల్లి చెబుతుంది, అవునా? ఇదే శృతి అంటే ప్రామాణికురాలైన తల్లి నుండి వినడం. చూడండి, మన తండ్రి గురించి సమాచారం తెలుసుకోవడం అనే విషయంలో తల్లే మనకి ప్రమాణం. కాబట్టి ఇది శృతి అంటే. మరి మనం తండ్రిని అర్థం చేసుకోవడం కోసం మరొక ప్రమాణం ఉందా? శబ్ద ప్రమాణం కాకుండా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా మన తండ్రి ఎవరో తెలుసుకోగలమా? ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి? నేరుగా చూడడం. మన తండ్రిని మనం ఎలా చూస్తాం? చూడగలమా? అంటే మనం పుట్టక ముందు పలానా వ్యక్తి మన తండ్రిని మనకు తెలుస్తుందా? లేదు.
అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చా? లేదు, ఫలానా వ్యక్తి ప్రతిరోజు మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి ఇతనే నా తండ్రి అయి ఉండొచ్చు అని. ఇప్పుడు ఎవరో ఒక తల్లి ఉండొచ్చు, తండ్రి ఏ ఇతర దేశాల్లోనూ పనిచేయడానికి వెళ్ళి ఉండొచ్చు, వేరే ఎవరో ఒక పురుషుడు తిరుగుతూ ఉండొచ్చు. అంత మాత్రం చేత అతడే నా తండ్రి అనుకుంటే కుదరదు కదా. కాబట్టి తండ్రి ఎవరు అని తెలుసుకునే విషయంలో శబ్ద ప్రమాణం పైన పూర్తిగా ఆధారపడాలి. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు పనిచేయవన్నమాట. అలాగే మన పరమ తండ్రిని గురించి మనం శృతి అనే తల్లి నుండి, అంటే వేదమాత నుండి వినాలి. సాధారణ తండ్రి గురించే మనం తల్లి నుండి తెలుసుకుంటున్నాం. మరి పరమ తండ్రి ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. భగవంతుడి గురించి ఎవరి నుండి తెలుసుకోవాలట? వేదమాత నుండి తెలుసుకోవాలట. చూడండి, శృతి అనే తల్లి నుండి తెలుసుకోవాలి. అందుకే శాస్త్రాన్ని తల్లితో సమానంగా చెప్తాం. గురువు తండ్రి అయితే శాస్త్రం తల్లి. మరి పరమ తండ్రి ఎవరు అంటే భగవంతుడే పరమ తండ్రి. మరి ఆ పరమ తండ్రి గురించి ఎవరి నుండి వినాలి మనం? శృతి అనేటువంటి తల్లి, అంటే వేదమాత నుండి మనం వినాలి. మనం వేదాలను తల్లిగా, అంటే శృతిగా అంగీకరించాలి. వేదములు తల్లిగా పరిగణించబడతాయి మరియు పురాణాలు సోదరిగా పరిగణించబడతాయి. చూడండి, వేదాలు తల్లిగా పరిగణించబడతాయి, పురాణాలు సోదరిగా పరిగణించబడతాయి. ఎందుకంటే తల్లి తరువాత స్థానం ఎవరిదంటే సోదరి. ఆ విధంగా అది వివరించబడింది అనమాట. కాబట్టి దీనినే శృతి ప్రమాణం అని చెప్పి అంటారు. చైతన్య చరితామృతంలో ఒక భాష్యంలో ప్రభుపాద వారి ఉదాహరణ ఇస్తారనమాట. అదవుతుంది కదా, శృతి ఎందుకని ప్రామాణికం అనేటువంటిది. సరే, ఇంకా భగవంతుడు అనంతమైన వాడైనప్పటికీ కూడా, భగవంతుడు అనంతుడైనప్పటికీ కూడా ఆ భగవంతుడు ప్రామాణిక శాస్త్రాల ద్వారా తెలియబడతాడు. చూడండి, వేదవాంగ్మయం ద్వారా. ప్రామాణిక శాస్త్రాలు అంటే ఏమిటి? వేద శాస్త్రాల ద్వారా తెలియబడతాడు. శబ్దమూలత్వాత్ అని తెలుపబడినట్లు భగవానుడు శబ్దబ్రహ్మము ద్వారా ఇరుకకు వస్తాడు. చూడండి, శబ్దమూలత్వాత్ అని చెప్పున్నారు. అంటే భగవంతుని ఎలా తెలుసుకోవాలట అంటే శబ్దం ద్వారా తెలుసుకోవాలట. ఏ విధంగా శబ్దం ద్వారా మనం, అంటే తల్లి నుండి వచ్చే శబ్దం ద్వారా తండ్రిని తెలుసుకుంటున్నామో, అలాగే భగవంతుడు అనంతమైనటువంటి వాడైనప్పటికీ మనపై ఆయన కృప చూపి ఆయన ఏం చేస్తున్నాడు? వేదాల ద్వారా మనకి అర్థం కావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అంగీకరించాడు. ఆయన మనం తెలుసుకోలేం, కానీ మనలాంటి జీవులపై కృపతో ఆయన ఏం చేస్తున్నాడు? వేదం ద్వారా తాను తెలియబడుతున్నాడు. అందుకే దాన్ని ఏమన్నారంటే శబ్దమూలత్వాత్ అని చెప్పి అన్నారు. అర్థవుతుంది కదా. అలాగే మనకు శబ్దమూలత్వాత్ అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే శబ్దమూలత్వాత్ అంటే ఏమిటి? భగవంతుడు ఈ వేదవాంగ్మయము ద్వారా, శాస్త్రముల ద్వారా తెలియబడుతున్నాడని. అలాగే శాస్త్రయూనిత్వాత్ అనేటువంటి మరొక మాట ఉంది. శాస్త్రయూనిత్వాత్ అంటే వేదాంత సూత్రముల ప్రకారం భగవంతుడే సర్వశాస్త్ర రచయితే ఉన్నాడు, మరియు భగవంతుడిని తెలుసుకోవడం కోసమే సమస్త శాస్త్రాలు కూడా ఉన్నాయి. చూడండి, శాస్త్రయూనిత్వాత్ అంటే ఏమిటట? శాస్త్రాలను ఎవరు రచించారు? భగవంతుడే స్వయంగా రచించాడు. ఇంకా భగవంతుడిని తెలుసుకోవడం కోసమే శాస్త్రాలు అనేటువంటివి ఉన్నాయి. వేదము అంటే ఏమిటి? భగవంతుడి దగ్గరకు చేర్చే జ్ఞానం అని అర్థం. చాలా చక్కటి నిర్వచనం చెప్పారు. వేదం అంటే భగవంతుడి దగ్గరకు మనల్ని చేర్చేటువంటి జ్ఞానం, దానిని వేదం అని చెప్పి అంటారు. కాబట్టి వేద శాస్త్రాలు, వాటి ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవచ్చు. కారణం ఏమిటంటే భగవంతుడే వాటిని రచించాడు కాబట్టి. అంతేగాని ఈ వేదాలు అనేటువంటివి సాధారణమైనటువంటి మనిషి రచించినవి కావు. ఎందుకంటే ఇది అపౌరుషేయ శబ్దం అని చెప్పుకున్నాం. పౌరుషేయ శబ్దం అంటే ఏమిటి? 4 లోపాలు కలిగినటువంటి వ్యక్తి చెబితే దాన్ని పౌరుషేయ శబ్దం అంటారు. కానీ శాస్త్రాలు అవి మనలాంటి 4 లోపాలు కలిగినటువంటి వారి చేత రచింపబడినవి కావు. అవి ఎవరి చేత రచింపబడినవి? అనంతుడైనటువంటి, పరమ పరిపూర్ణుడైనటువంటి, పరమ పవిత్రుడైనటువంటి భగవంతుడి చేత రచించబడినవి. కాబట్టి ఎందుకని భగవంతుడు వాటిని రచించాడు? మన యందు కృపతోటి మనం భగవంతుడిని తెలుసుకోవడం కోసం వాటిని మనకిచ్చాడు. కాబట్టి వేదశాస్త్రాల్లో ఎలాంటి అపరిపూర్ణతలు అనేవి లేవు. ఎందుకంటే వాటికి 4 లోపాలు లేవు. కారణం ఏమిటంటే వాటిని రచించిన వాడికి 4 లోపాలు లేవు. అందుచేత శాస్త్రయూనిత్వాత్ అనేటువంటి మాటను వాడారు.
కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి? ఏది ప్రమాణం మూడింటిలో? ప్రత్యక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణమా, లేకపోతే శబ్ద ప్రమాణం? శబ్ద ప్రమాణం అనేటువంటిది అత్యంత ప్రామాణికమైనటువంటిది. మరి శబ్ద ప్రమాణంలో కూడా ఏ శబ్దం? పౌరుషేయ శబ్దమా, అపౌరుషేయ శబ్దం? అపౌరుషేయ శబ్దం అనేది అత్యంత ప్రామాణికమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? విశ్వసనీయ మూలం నుండి వినడం, అంటే వేదాల నుండి శ్రవణం చేయడం. దానినే ఏమంటారు? శబ్ద ప్రమాణం అని చెప్పి అంటారు. సరే, పరమసత్యం తనను తాను శబ్ద ప్రమాణం ద్వారా తెలియజేసుకుంటాడు. అందుచేత అది అపౌరుషేయ శబ్దం అని పిలువబడుతుంది. చూడండి, అపౌరుష శబ్దం అంటే ఏమిటట? మానవాతీత మూలం నుండి వ్యక్తమైన జ్ఞానము. చూడండి, మానవాతీత మూలం, మానవ మూలం కాదు. మానవ మూలం అయితే అది అపౌరుషేయ శబ్దం కాదు, అది పౌరుషేయ శబ్దం అవుతుంది. మానవాతీత మూలం అయితేనే అది అపౌరుషేయ శబ్దం అవుతుంది. ఎందుకని అంటే భగవంతుడు ఆయన ఇష్టం, అది భగవంతుడు ఈ శబ్ద ప్రమాణం ద్వారా తనను తాను తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి దాన్ని అపౌరుషేయ శబ్దం అని చెప్పి అంటారు. కాబట్టి అపౌరుషేయ శబ్దం అనేది ఎవరి నుంచి ఆవిర్భవించింది? అది పూర్ణ పురుషోత్తమ భగవానుడి నుండి ఆవిర్భవించింది. రెండు, మనకది ఎలా అందుతుంది అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుండి గురు శిష్య పరంపరలో అది మనకు అందుతుంది. దీనినే ఆరోహ పంత అని చెప్పి అంటారు. ఆరోహ పంత, అవరోహ పంత. పర్వతారోహకులు అంటాం కదా. ఆరోహణ అంటే పైకి వెళ్ళడం, అవరోహణ అంటే ఏమిటి? దిగి రావడం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆరోహ పంథ కాదు, అంటే మన ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోలేం. మనపై కృపతో ఉన్నతులైనటువంటి వారు, అంటే ఆధ్యాత్మిక గురువు ఈ పరంపరలో వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తే అప్పుడు మనకు అది అర్థమవుతుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం బలవంతంగా లాక్కోలేం. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనపై కృపతో మనకి ఇవ్వబడాలి. అర్థవుతుంది కదా. అందుకే దీనిని ఏమన్నారంటే పైనుంచి కిందికి దిగి వచ్చేది, కాబట్టి అవరోహ పంత అని చెప్పి అన్నారు. అర్థవుతుంది కదా. అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుండి గురు శిష్య పరంపరలో పొందబడినది. చూడండి, ఆవిర్భవించడం ఎక్కడ ఆవిర్భవించింది? భగవంతుడి నుంచి ఆవిర్భవించింది. కానీ మన వరకు ఇది ఎలా చేరుతుంది? గురు శిష్య పరంపరలో అది వస్తుంది. 4 లోపాల నుండి విముక్తమై ఉండడం చేత అపౌరుషేయ శబ్దం పరిపూర్ణమైన ప్రమాణం. ఎందుకని? దానికి 4 లోపాలు లేవు. కారణం, అది మనిషి చేత ఇవ్వబడింది కాదు, భగవంతుడి చేత ఇవ్వబడింది కాబట్టి. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చోటన ప్రభుపాదులు వారు అంటారు, ఏమంటారంటే బ్రహ్మ నిస్సందేహముగా వేదజ్ఞాన వక్త అయినప్పటికీ వాస్తవానికి అట్టి దివ్య జ్ఞానము గ్రహించుటకు అతడు భగవానునిచే ప్రేరేపితుడయ్యాను. కనుకనే వేదములు అపౌరుషేయము అని పిలువబడినవి. చూడండి, ఎందుకంటే సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి. అంటే మనకు తెలుసు మన పరంపర ఏదైతే ఉందో ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? పరంపర బ్రహ్మ నుండి ప్రారంభమవుతుంది. మరి ఎవరైనా అనుకోవచ్చు, ఓహో బ్రహ్మే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడా అని చెప్పి. కాదు, బ్రహ్మకి ఎవరిచ్చారు ఈ జ్ఞానాన్ని? భగవంతుడు ఇచ్చాడు. అర్థమైంది కదా. ఖచ్చితంగా మనకి చూడడానికి బ్రహ్మ ఈ జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ దివ్య జ్ఞానం అతడు స్వయంగా భగవంతుడి నుంచే ప్రత్యక్షంగా పొందాడు. అందుచేతనే దాన్ని ఏమన్నారంటే ఈ వేదాలని అపౌరుషేయము అని చెప్పి అన్నారు. కారణం ఏమిటంటే మరి ఈ సృష్టికి ముందు మరొక జీవి ఎవరు లేరు. బ్రహ్మకి ఎవరు గురువు అంటే స్వయంగా భగవంతుడే గురువు అన్నమాట. ఇంకా శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో చెప్పబడింది ఏమనంటే తన అంశలైన జీవులు తనతో కలిసి ఆధ్యాత్మిక జగమున జీవించాలని భగవంతుడు కోరెను. భగవంతుడు ఎందుకోసం ఆయన అవతరిస్తున్నాడు, ఎందుకోసం శాస్త్రాలు ఇస్తున్నాడు, ఎందుకోసం ఆయన హృదయంలో పరమాత్మగా ఉంటున్నాడు, ఎందుకోసం ఆయన ఆధ్యాత్మిక గురువుని మనకి ఇస్తున్నాడు, వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి? అసలు శాస్త్రం కావచ్చు, గురువు కావచ్చు, పరమాత్మ కావచ్చు, భగవంతుడు అవతరించడం కావచ్చు, వీటన్నింటి యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు ఈ భౌతిక ప్రపంచానికి పతనం చెందినటువంటి తన సంతానమైనటువంటి తన అంశలైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్ళడమే వీటన్నిటి యొక్క ఉద్దేశం. అర్థమవుతుంది కదా. కాబట్టి అది భగవంతుడి కోరిక. అంతేకాకుండా భౌతిక జగము యందు బద్ధజీవులను జ్ఞానవంతులను చేయుటకు
సమస్త వేదములు శాస్త్రములు ఉండనే ఉన్నవి. చూడండి, అందుకే ఆయన ఏం చేశాడు, ఈ భౌతిక ప్రపంచం ఇది ఒక కారాగృహం వంటిది. ఇందులో ఉన్నటువంటి జీవులకు మరి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఆయన ఏం చేశాడు, సమస్త వేదాలని శాస్త్రాలని ఇచ్చాడు. భగవద్ధామమును చేరుటకై వారికి పిలుపు పెట్టుటకై అవి ఉద్దేశింపబడి ఉన్నవి. ఇవన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆ జీవులను భగవద్ధామానికి తిరిగి తీసుకువెళ్ళడమే వాటి యొక్క ఉద్దేశం. అందుకే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, చాలామంది ఈ బూటకపు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా శాస్త్రాల నుంచి మాట్లాడరు. ఎందుకంటే శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి, భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయమ శాశ్వతం, మనం అందరం కూడా మోక్షాన్ని సాధించాలి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. కానీ ఈ బూటకపు గురువులు ఎవరు అలాంటి విషయాలు చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడే మీరు సుఖంగా ఉండే సూత్రాలు చెబుతాం, మీకు ఏదో రహస్య మంత్రం ఇస్తాం, లేకపోతే ఏదో ధ్యాన ప్రక్రియ నేర్పుతాం అని చెప్పంటారు. కానీ ప్రామాణిక శాస్త్రాలు కానీ ప్రామాణిక గురువులు కానీ ఇప్పుడు కూడా ఆ విధంగా చెప్తారు. అదవుతుంది కదా. ఇంకా శబ్ద ప్రమాణం గురించి మరికొన్ని విషయాలు మనం చూడాల్సి వస్తే, శబ్ద ప్రమాణం అంటే విశ్వసనీయ మూలం యొక్క వాక్కులు, అంటే వేదం యొక్క వాణి, వేదవాణి, దానినే శబ్ద ప్రమాణం అంట. మరి ఇక్కడ ఒక మాట వాడుతున్నాం మనం, విశ్వసనీయ మూలము అని చెప్పి. ఎందుకని విశ్వసనీయ మూలము అనే మాట వాడాం? కారణం ఏమిటి? విశ్వసనీయ మూలం అని ఎందుకన్నామంటే, భగవంతుణ్ణి తప్ప మరొకరు ఎవరిని కూడా మనం విశ్వసించలేం, లేదా భగవంతుడితో సంబంధం ఉన్నవారిని తప్ప మరెవరిని మనం విశ్వసించకూడదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలనుకుంటారో వారు. కారణం ఏమిటి? ఎందుకని భగవంతుడిని లేదా భగవంతుడితో సంబంధం ఉన్నవారిని తప్ప మరి ఎవరి పట్ల మనం విశ్వాసాన్ని ఉంచకూడదు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి 4 రూపాలు అనేవి ఉన్నాయి. అర్థమవుతుంది కదా. అందుకే మనం ఏమన్నామంటే దాన్ని విశ్వసనీయ మూలము అని చెప్పి అన్నాం వేదాన్ని. మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఒక శ్లోకం కనిపిస్తుంది. అదేం చెప్తుందంటే, అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్యత్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరసః అని చెప్పన్నారు. అంటే 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అన్నీ సర్వోత్కృష్ట భగవానుని యొక్క శ్వాస నుండి వెలువడ్డాయి. వేదం ఎలా వచ్చిందంటే భగవంతుని యొక్క శ్వాస నుండి వెలువడ్డాయట. నిశ్వసితం, చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. ఉచ్ఛ్వాస అంటే ఏమిటి? పైకి తీసుకుంటాం అంటే అది ఉచ్ఛ్వాస, అంటే నిశ్వాస. మనం అన్నాం అనుకో, ఏదో గాలి శబ్దం వస్తుంది, ఎందుకంటే మనం బద్ధజీవులం కదా. కానీ భగవంతుడు ఆయన యొక్క నిశ్వాస అది వేద శబ్దాన్ని కూడుకుని ఉంటుంది అనమాట. చూడండి, లేకపోతే భగవంతుడిని ఎందుకు మనం కీర్తిస్తాం? ఆయన కూడా మన సాధారణ జీవుల్లాగా శ్వాసను వదిలేవాడైతే ఆయన ఎలా భగవంతుడు అవుతాడు? కొంతమంది మూర్ఖులు ఉంటారు, చూడండి భగవంతుడు శ్వాస వదిలేడట, దాని నుంచి వేదాలు వచ్చాయంట, ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని కూడా వారితో పోల్చుకుంటారు అనమాట. అదేంది కదా. అంటే వాడి నుండి చెమటకంపు వస్తుంది కాబట్టి వాడేమనుకుంటాడు, భగవంతుడి నుంచి కూడా చెమటకంపు వస్తుందేమో అనుకుంటాడు. అర్థమవుతుంది కదా. ఇదేమిటంటే దాన్ని ఏమంటారు, ఒక మాట ఉంది, అదే అంతా కూడా తన యొక్క దృష్టి నుంచి అంతటిని చూడడం అనమాట. పచ్చకామెరలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు. అర్థమవుతుంది కదా. అది సరైనటువంటి దృష్టి కాదు. ఆయన భగవంతుడు, ఆయన ఘనుడు, ఆయన అపరిమిత శక్తి సంపన్నుడు. అందుచేత ఆయన శ్వాస వదిలితే దాని నుండి వేదం వస్తుంది. ఈ విషయం మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. ఇంకా శ్రీమద్భాగవతం 6వ స్కందంలో మనం చూస్తే మనకి మరొక చక్కటి శ్లోకం కనిపిస్తుంది. ఏమిటది అంటే, ఈ అజామిలోపాఖ్యానంలో అజామిలుణ్ణి శిక్షించడం కోసం, నరకానికి తీసుకువెళ్ళడం కోసం ఈ యమదూతలు వస్తారు. అప్పుడు అతడు అంతిమ కాలంలో నారాయణ అని ఉచ్చరించడంతో విష్ణుదూతలు కూడా వస్తారు. అప్పుడు విష్ణుదూతలకు యమదూతలకు మధ్య ఒక సంవాదం జరుగుతుంది. ఆ సంవాదంలో విష్ణుదూతలు అడిగినటువంటి ప్రశ్నకు యమదూతల సమాధానం చెప్తారనమాట. ఏమని అంటారంటే వాళ్ళు, యమదూత ఊచుహు వేద ప్రణిహితో ధర్మో హి అధర్మస్తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా. చూడండి ఏమంటున్నారు,
యమదూతలు ప్రత్యుత్తరం ఇచ్చారు, అంటే విష్ణుదూతలకు సమాధానం చెప్తున్నారు. ఏమనంటే వేద నిర్దేశితమైనదే ధర్మము, అంటే వేదాల్లో ఏది చెప్పబడితే అదే ధర్మం, దానికి విపరీతమైనది అధర్మం. కాబట్టి వేద ప్రమాణం లేనిది ఏదైనా సరే అధర్మమే. ఎందుకని? వేదములు సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి నారాయణుడే, అవి స్వయముగా ఉద్భవించినవి. ఎవరి నుండి? నారాయణుడి నుండి. దీనిని అంతటినీ మేము యమరాజు వలన విని ఉంటుమి. చూడండి, అది కూడా మేము చూసామని చెప్తున్నారా వాళ్ళు, లేదా అనుమానంతో చెప్తున్నారా? లేదా ఏమంటారు? ఇది శుశ్రుమ, మేము విన్నాం దీని గురించి. చూడండి, స్వయంభూరితి శుశ్రుమ. చూడండి, స్వయంగా మేము యమరాజు నుంచి మేము విన్నాము అని చెప్పుకుంటున్నారు. నారాయణుడికి వేదానికి భేదం లేదు, నారాయణుడి నుండే వేదములు ఉద్భవించినవి. దొరుకుతుంది కదా. అలాగే మనకు శ్రీమద్భాగవతం 11వ స్కందంలో మరొక ప్రస్తావన కనిపిస్తుంది. ఏమిటంటే శ్రీ భగవానువాచ కాలేన నష్టా ప్రళయే వాణీయం వేద సంహిత మయాదౌ బ్రహ్మణే ప్రోక్త ధర్మో యస్యాం మదాత్మక. అంటే భగవానుడు చెబుతున్నాడు ఏమని? కాలప్రభావముచే దివ్యమైన వేదవాణి ప్రళయ సమయమున నశించినది. అందువలన తదనంతర సృష్టి జరిగినప్పుడు నేనే వేదజ్ఞానమును బ్రహ్మకు చెప్పి తిని ఆ వేదముల యందు నా రూపమగు ధర్మమే వర్ణితమైనది. చూడండి, ధర్మం అంటే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవంతుడు నా రూపమగు ధర్మము అని చెప్పుంటున్నాడు. అందుకే శ్రీరామచంద్రుడిని మనం ఏమంటాం? రామో విగ్రహవాన్ ధర్మ. చూడండి, ధర్మానికి ఒక రూపాన్ని ఇస్తే అదే రామచంద్రుడు అంటాం, అంటే నారాయణుడు, కృష్ణుడు. అదవుతుంది కదా. కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే భూత్వా భూత్వా ప్రళీయతే, ఈ భౌతిక ప్రపంచం ఏదైతుందో ఇది మళ్ళీ మళ్ళీ సృష్టించబడి పోషించబడి లయం అవుతూ ఉంటుంది. లయమైన ప్రతిసారి కూడా ఏమవుతుంది? ఎప్పుడైతే లయం అవుతుందో అప్పుడు ఈ వేదవాణి ప్రళయ సమయంలో నశించిపోతుంది. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఈ వేదవాణిని ఎవరికి ఇస్తారు? మళ్ళీ భగవంతుడు మళ్ళీ బ్రహ్మ యొక్క హృదయంలో దీన్ని ప్రకటితం చేస్తాడు. ఆ విషయం స్వయంగా మనం ఇక్కడ శ్రీమద్భాగవతంలో చెప్పబడినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ వేదాలు ఎలా వచ్చాయి మనకి అంటే మొట్టమొదట ఇది శ్రీకృష్ణుడి నుండి లేదా నారాయణుడి నుండి ఇది బ్రహ్మదేవునికి ఇవ్వబడింది. బ్రహ్మదేవుడు దానికి తన కుమారుడైనటువంటి నారదమునికి ఇస్తాడు. నారదుడు దానిని తన శిష్యుడైనటువంటి కృష్ణద్వైపాయన వ్యాసునికి ఇస్తాడు. వ్యాసుడు ద్వాపర యుగాంతంలో ఏకంగా ఉన్నటువంటి వేదాన్ని, అంటే ఒక్కటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా విభజిస్తాడు. ఏ విధంగా అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని చెప్పి. అవుతుంది కదా. ఎవరి నుండి ఎవరికి వచ్చింది? మొట్టమొదట భగవంతుడు శ్రీకృష్ణుడి నుండి, నారాయణుడి నుండి బ్రహ్మదేవునికి వచ్చింది. బ్రహ్మదేవుడు తన శిష్యుడైన నారదునికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారదునికి ఇచ్చాడు. తన కుమారుడు మరియు శిష్యుడు కూడా. ఇక్కడ నారదుడు తన శిష్యుడైనటువంటి కృష్ణద్వైపాయన వ్యాసుడికి ఇస్తే ఆయన ఈ వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. ఆ 4 భాగాల పేర్లు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదం అనేటువంటిది ప్రార్థనలకు సంబంధించినటువంటి భాగం అన్నమాట. ఋగ్వేదంలో ప్రార్థనలు కనిపిస్తాయి, భగవంతుడిని దేవతలను ప్రార్థించడం అనేది ఉంటుంది. ఇక యజుర్వేదంలో హవిస్సులు అర్పించడం కోసం శ్లోకాలు ఉంటాయి. అంటే యజ్ఞం చేసేటప్పుడు చదవాల్సినటువంటి హవిస్సులు, స్వాహ అని చెప్పి చదువుతూ ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి. ఇక సామవేదంలో రాగయుక్తమైన ప్రార్థనలు శ్లోకాలు ఉంటాయి. సంగీతం అంతా కూడా సామవేదం నుంచి వచ్చింది. ఇక అథర్వ వేదంలో శరీర పోషణ గురించి, ప్రపంచ పోషణ గురించి, ప్రపంచ విలయం గురించిన విషయాలన్నీ కూడా అథర్వణ వేదంలో ఉంటాయి. అవుతుంది కదా. అంటే భౌతికమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా. అంటే ఏది భౌతికం కదా భగవంతుని సృష్టిలో, కానీ మన అవగాహన కోసం ఈ లౌకికమైనటువంటి విషయాలు, అంటే ఈ ప్రపంచ పోషణ, ప్రపంచ విలయం, లేదా ఈ శరీర పోషణ, శరీర విలయం, ఆశ్రమ ధర్మాలు, వీటన్నిటి గురించి కూడా మనకి అథర్వణ వేదంలో కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. మరి ఎవరు ఈ కృష్ణద్వైపాయన వ్యాసుడు? ఈ కృష్ణద్వైపాయన వ్యాసుడు ఆయన స్వయంగా భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. అర్థమవుతుంది కదా. ఆయన పేరులోనే ఉంది కృష్ణ ద్వైపాయన. ద్వైపాయన అంటే ద్వీపమునందు పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు.
వ్యాసుడని ఎందుకన్నారంటే వేదాన్ని విస్తరింపజేశాడు కాబట్టి వ్యాసుడు అన్నారు. స్వయంగా కృష్ణుడు కాబట్టి కృష్ణద్వైపైన వ్యాసుడు అని చెప్పి అన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే కృష్ణుని యొక్క సాహిత్యావతారంగా మనం చెప్పుకోవచ్చు వ్యాసదేవుడిని. కృష్ణుని యొక్క సాహిత్యావతారం అన్నమాట. మరి పూర్వం ఈ వేదాన్ని సరే మనం చెప్పుకున్నాం, ఈ వేదం అనేది 4 భాగాలకు విభజించబడిందని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పి. పూర్వం ఈ వేదాన్ని యజుర్వేదం అని పిలిచేవారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 వేదాల్లో యజుర్వేద భాగం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇది ఎలాంటిదంటే 1000 ఆవులు ఉన్నాయి, ఆవుల మంద ఏదో వస్తుంది, ఒక 1000 ఆవులు ఉంటాయి, అందులో 2 గేదెలు కూడా ఉన్నాయి. చూసినవాడు దాన్ని ఏమంటాడు? ఆవుల మంద అంటాడా, గేదెల మంద అంటాడా? ఆవుల మంద అంటాడు. అలాగే ఈ యజుర్వేదంలో ఎన్నో ఇతర విషయాలు ఉన్నప్పటికీ యజుర్వేద భాగం అనేది ఎక్కువగా ఉండడం చేత పూర్వం వేదం అంటే యజుర్వేదం అని అనేవారు అన్నమాట. అర్థవుతుంది కదా. మరి కృష్ణద్వైపాయన వ్యాసుడు, వ్యాసదేవులు వారు, ఆయన ఈ వేదాన్ని 4 భాగాలకు విభజించారని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క భాగాన్ని ఆయన తన యొక్క ఒకానొక శిష్యుడికి ఇచ్చారనమాట. ఋగ్వేదాన్ని పైల ఋషికి ఇచ్చారు. ఋగ్వేదాన్ని పైల ఋషికి ఇచ్చారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు. సామవేదాన్ని జైమినికి ఇచ్చారు. అథర్వ వేదాన్ని అంగిరముని లేదా సుమంతుడు వీరికి ఇచ్చారనమాట. అంగిరముని సుమంతులకు అథర్వ వేదాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఋగ్వేదం అనేది 21 శాఖలుగా ఉంది. యజుర్వేదం అనేది 100 శాఖలుగా ఉంది. సామవేదం 1000 శాఖలుగా ఉంది. అథర్వ వేదం 9 శాఖలుగా ఉంది. చూడండి. మరి ఈ ఋగ్వేదం అనేది 21 శాఖలు అన్నాం కదా. ప్రతి వేదము మళ్ళీ 4 భాగాలకు విభజించబడి ఉంది. ఏమిటో తెలుసా? ఏమిటది? సంహితలు, బ్రాహ్మణకములు, అరణ్యకములు, ఉపనిషత్తులు. చూడండి, ప్రతి వేదం కూడా 4 భాగాలు కలిగి ఉంటుంది. సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు. మరి మనం చెప్పుకున్నాం కదా ఋగ్వేదం 21 శాఖలని. కాబట్టి ఆ ఋగ్వేదంలో అది 21 శాఖలు కలిగి ఉంది. అందులో 21 సంహితలు ఉన్నాయి, 21 బ్రాహ్మణాలు ఉన్నాయి, 21 అరణ్యకములు ఉన్నాయి, 21 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే యజుర్వేదం ఎన్ని శాఖలుగా ఉందన్నాం? 100 శాఖలు అన్నాం. కాబట్టి అందులో 100 సంహితలు, 100 బ్రాహ్మణాలు, 100 అరణ్యకాలు, 100 ఉపనిషత్తులు ఉన్నాయి. సామవేదం 1000 శాఖలు. కాబట్టి అందులో 1000 సంహితలు, 1000 బ్రాహ్మణాలు, 1000 అరణ్యకాలు, 1000 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక మిగిలినది అథర్వ వేదం. అథర్వ వేదం 9 శాఖలుగా ఉంది. కాబట్టి అందులో 9 సంహితలు, 9 బ్రాహ్మణాలు, 9 అరణ్యకాలు, 9 ఉపనిషత్తులు ఉన్నాయి. అది వాటి యొక్క వాస్తవ రూపం. మరి మొత్తం ఈ రకంగా చూస్తే ఈ 4 వేదాల్లోనూ కలిపి 1130 సంహితలు ఉన్నాయి, 1130 బ్రాహ్మణాలు ఉన్నాయి, 1130 అరణ్యకాలు ఉన్నాయి, 1130 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి 4 వేదాలని కలుపుకున్నట్లయితే మరి ఇప్పుడు వాటిలో ఎన్ని లభ్యం అవుతున్నాయంటే 1130 సంహితలకు గాను 11 సంహితలే ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. 1130 బ్రాహ్మణములకు గాను 18 బ్రాహ్మణములు మాత్రమే లభ్యం అవుతున్నాయి. 1130 అరణ్యకములకు గాను 7 అరణ్యకములు మాత్రమే లభ్యం అవుతున్నాయి. 1130 ఉపనిషత్తులకు గాను 220 ఉపనిషత్తులు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి చాలా 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 తక్కువగా మనకి లభ్యమవుతున్నాయి. ఇది వాటి యొక్క పరిస్థితి అన్నమాట. మరి పూర్వం ఎలా ఉండేదంటే శృతిధరులు అనేవారు. ఈ వేదాన్ని ఒకసారి వినడంతో గుర్తుంచుకునేవారు అనమాట. చూడండి, పుస్తకాలు చదవడం అనేది లేదు. శృతిధరులు అంటే ఏంటంటే వారి యొక్క జ్ఞాపక శక్తి చాలా చురుగ్గా ఉండేదన్నమాట. అది చెప్తుంటే రాసుకోవడం, పుస్తకాలు ముద్రించడం అవసరం లేదు. గురువు చెప్తుంటే దాన్ని వాళ్ళు వల్లి వేసేవారు. ఆ విధంగా వాళ్ళు గుర్తుంచుకునేవారు. మరి భారతదేశ వ్యాప్తంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు ఉన్నాయో వాటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాగం వాళ్ళు దాన్ని పారాయణ చేస్తూ ముందు తరాల వరకు ఇస్తూ ఉంటారన్నమాట.
పూర్వం మనం చూస్తుంటే గురుకులాల్లో ముందు వాళ్ళు ఏం చేసేవారంటే కేవలం వేదాన్ని వల్లి వేయించేవారు. అంటే అందరికీ కూడా అది కంఠస్థం వచ్చేదన్నమాట. కంఠస్థం అంటే ఏమిటి? ఇప్పుడు బట్టి పట్టడం అంటారు కదా, కంఠస్థం వచ్చేది. దాని యొక్క అర్థాన్ని తర్వాత వాళ్ళు నేర్చుకునేవారు. కానీ బాల్యం అంతా కూడా దాన్ని గుర్తుంచుకోవడానికే సమయాన్ని గడిపేవారు. ఎందుకంటే ఏదైనా సరే మన బాల్యంలో నేర్పినట్లయితే అది జీవితాంతం గుర్తుంటుంది. వయసు ముదిరిపోయాక మన శ్లోకాలు గుర్తుంచుకోవాలంటే ఎలా కుదురుతుంది? లేదు. అందుకే బాల్యంలోనే శ్లోకాలు నేర్చుకోగలిగితే మనం చాలా చక్కగా అవి గుర్తుంటాయి అన్నమాట. మరి చూడండి, ఈ శబ్దం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ ఆధ్యాత్మిక శబ్దం అనేది ఇది పవిత్రీకరిస్తుంది అనమాట. మరి పూర్వం వేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది అని చెప్పి ఉండేవారు. అంటే ఒక వేదం పూర్తిగా కంఠస్థం వచ్చు వేది, ద్వివేది అంటే 2 వేదాలు కంఠస్థం వచ్చు, త్రివేది అంటే 3 వేదాలు కంఠస్థం వచ్చు, చతుర్వేది అంటే 4 వేదాలు కంఠస్థం వచ్చు. చూడండి, అర్థమవుతుంది కదా. అలాంటి వాళ్ళు ఉండేవారు అనమాట పూర్వం. సరే, కాబట్టి ఇప్పటి వరకు మనం ఈరోజు ఏం చర్చించాం? 3 రకాల ప్రమాణాల గురించి మనం చెప్పుకున్నాం. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అనేవి 3 చర్చించి అందులో శబ్ద ప్రమాణం ప్రామాణికమైందని చెప్పుకున్నాం. అందులో కూడా పౌరుష, అపౌరుష అనేటువంటివి ఉన్నాయి. అపౌరుషేయ శబ్దం అనేది ప్రామాణికమైంది. కారణం ఏమిటంటే అది నేరుగా భగవంతుని యొక్క నిశ్వాస నుండి వచ్చినటువంటిది. దానికి అంటే భగవంతుడికి వేదానికి, అంటే నారాయణునికి భగవంతుడికి, నారాయణునికి వేదానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదని, నారాయణుడి నుండే ఈ యొక్క వేదం అనేది ఉద్భవించిందని, ఆయన మొట్టమొదటి ఈ జ్ఞానాన్ని బ్రహ్మకి ఇచ్చారని, బ్రహ్మ నుండి తన కుమారుడైన నారదమునికి వచ్చిందని, నారదుడు తన శిష్యుడైనటువంటి వ్యాసునికి ఇచ్చాడని, వ్యాసదేవుడు ఏకంగా ఉన్నటువంటి యజుర్వేదాన్ని 4 భాగాలుగా విడగొట్టాడని, విడగొట్టినటువంటి 4 భాగాలను తన శిష్యులకు అప్పచెప్పాడని, అలాగే వేదాల్లో ఉన్నటువంటి భాగాలు ఏమిటో చెప్పుకున్నాం. ఏవేవి ఎంత సంఖ్యలో ఉన్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు అవి ఎన్ని లభ్యమవుతున్నాయో మనం చెప్పుకున్నాం. రేపటి రోజున మనం మళ్ళీ అసలు ఈ సంహితలు అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క వేదంలో వేదం అనేది 4 భాగాలని చెప్పుకున్నాం. ఏమిటది? సంహిత, బ్రాహ్మణకము, అరణ్యకము, ఉపనిషత్తు. అసలు సంహితలో ఏముంది? బ్రాహ్మణములో ఏముంది? అరణ్యకములో ఏముంది? ఉపనిషత్తులో ఏముంది? ఏవేవి ఏ ఆశ్రమాల వాళ్ళకి అవి ఉద్దేశించబడ్డాయి, అలాగే వాటిలో ఏ విషయాలు చర్చించబడ్డాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. యజుర్వేదం అప్పుడు పూర్వం పెద్దదని చెప్పన్నారు కదా, తర్వాత మరి అందులో సామవేదం 1000 శాఖలు ఉన్నాయి, యజుర్వేదంలో 21 ఉన్నాయి. మరి ఎలా అంటే సంఖ్య వేరు, వాటి యొక్క పరిమాణం వేరు కదా. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే గడ్డి చాలా ఎక్కువగా ఉంది, కానీ ఒక మర్రి చెట్టు ఉంది. సంఖ్యాపూర్వకంగా మర్రి చెట్టు ఒకటే, కానీ గడ్డి లక్షల సంఖ్యలో ఉంది. కాబట్టి సంఖ్య గురించి కాదు ఇక్కడ, దాని యొక్క విస్తీర్ణం ఏమిటనేది మనం చెప్పుకోవాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ.